తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా, వివిధ రకాల అమ్మవారి ఫోటోలు ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఎన్నో ఉంటాయి. సో అలాంటి వాటిలో ఏదైనా ఒకటి సడన్ గా కింద పడిపోయి పగిలిపోయింది అనుకోండి, సో పగిలినటివి ఇంట్లో ఉంచకూడదు అని అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి కొన్ని రకాల ఫోటోలు చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు. మాకు ఈ ఫోటో వచ్చాక కలిసి వచ్చిందనో, అవును. పూజ బాగా అయిందనో అది ఉంటుంది. ఉంటాయి, అవును. అండ్ ఇంకొకటి, బయట అలాంటి సేమ్ ఫొటోస్ కూడా దొరకవు త్వరగా. సో అలాంటప్పుడు ఏదైనా మార్గం కానీ పద్ధతి కానీ, నిజంగా ఫోటోలని అంటే నదిలో వేసేయాలి అని అంటూ ఉంటారు కదా, సో దీనికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి వివరణ తెలియజేస్తారు? తప్పకుండా అంటాం. ఒక ఫోటో ఇంట్లో పెట్టుకున్నాం, ఏ కర్మ ప్రారంభమో ఏదో చేతగులో కింద పడింది, అద్దం పగిలింది, ఆ ఫోటో ఇంట్లో పనికిరాదు, పగిలిన ఫోటో ఇంట్లో పనికిరాదు అని చెప్పి అంటూ ఉంటారు. నీళ్ళల్లో పడేసేయండి తీసుకెళ్ళి అంటారు. ఆహా, బాగుంది. ఆ ఫోటో తీసుకెళ్ళి నువ్వు నీళ్ళల్లో ఆ అద్దాల పగిలిపోయి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తున్నావు. జీవరాశులు అందులో ఉంటాయి ముందు. ఆ అద్దాల వాటిని గుచ్చుకొని అవి చచ్చిపోతాయి ప్రధానంగా. ఒకటి, నదిలో స్నానం చేయడానికి దిగిన వాళ్ళకి ఆ పెంకులు గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ రెండు తీసి పక్కన పెడితే మనం ఉన్నాగా. ఆ ఫోటో తయారు చేసింది ఎవరు? మనుషులే కదా. మనకి జన్మ భగవంతుడు ఇచ్చాడు. మనకు ఏదో ప్రమాదం జరిగి కాలో చెయ్యో విరిగింది. విరిగితే మనం ఏం చేస్తున్నాం? రాడ్డో రప్పో ఏదో వేసుకొని మళ్ళీ కట్టుకట్టించుకుంటాం. అంటే భగవంతుడు సృష్టి ద్వారా వచ్చిన మనకి ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఏదో ఆల్టర్నేట్ చేసుకొని రాడ్లు పెట్టుకొని రప్పలు పెట్టుకొని ఏదో చేసుకుంటాం. అటువంటిది మానవ సృష్టిగా మనం సృష్టించి ఎంతో దేదీప్యమానంగా మన ఇంట్లో ఆరాధన చేసుకుంటుంటే ఒక విగ్రహం అనుకోకుండా ఫోటో పగిలినప్పుడు ఆ అద్దం తీసేసి కొత్త ఫ్రేమ్ వేయించుకోవడానికి మైరోగం ఏంటి? కొత్త ఫ్రేమ్ వేయించుకోవచ్చు కదా, ఎందుకు వేయించుకోవట్లేదు? మన ఉద్దేశం ఏంటి? పగిలిపోయింది కాబట్టి పనికిరాదు. మీరు చెవులకో గాజులకో ఏవో ఒకటి తెగుతుంది, దాన్ని మీరు అతికించుకుంటున్నారుగా, మళ్ళీ పరేయట్లేదుగా పక్కన. ఎందుకని? అవసరం, ఖరీదు. రెండు. అంటే టీలో ఈగపడితే టీ పడేస్తున్నాం, నేతిలో ఈగపడితే ఈగని తీసేస్తున్నాం. అంటే మన బుద్ధులు అవి. టీలో ఈగపడితే టీ 10 రూపాయలు కాబట్టి టీ పక్కన పడేస్తున్నాం చెయ్యి అని చెప్పి. అదే కప్పుడు నేతిలో ఈగపడితే ఈగని తీసేస్తావు, నీ తింటున్నాం. అంటే అది మాత్రం డబ్బు కాదా? అంటే 10 రూపాయలు అయితే డబ్బు కాదా? అంటే అటువంటి విధానంలో మనం పడిపోయామమ్మా. ఇది చాలా అంటే చాలా శుద్ధ పొరపాటు. ఈ పొరపాట్లు చేయటం వల్లనే చాలా రకమైనటువంటి పాతకాలు మనకు చుట్టుకుంటున్నాయి. ఎందువల్లనంటే సంవత్సర కాలము, 6 నెలల కాలము, 2 రోజుల కాలము నీ ఇంటికి వాళ్ళు తీసుకొచ్చి రేపు ఉదయం పగిలింది, దాన్ని నువ్వు శుభ్రంగా తీసుకుని ఫ్రేమ్ చేయించుకో. నువ్వు ఇండ్లు కట్టుకొని ఇంటికి ఏదైనా చిన్న కష్టంగా ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ కొత్త తీస్తున్నావు అక్కడ తీసేసి, ఇల్లు మొత్తం తీసుకెళ్ళి అవతల పడేస్తున్నావా? ఇల్లు నాకు అక్కడ దొరికిస్తున్నావు లేదు కదా. నీకు దేనికి పనికిరాంది, వాల్యూ లేనిది, విలువ లేనిది అనేటువంటి దేవుడి విగ్రహమేగా, దేవుడి ఫోటోనేగా. కాబట్టి ఇక బయటపడేస్తున్నావు. అంటే ఏంటంటే 100 వచ్చేస్తుంది. 100 పడితే ఫోటో వస్తుందేమో, అందులో ఉన్నటువంటి జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? జీవం రాదు కదా, ఎప్పటి నుంచో వస్తుంది పాపం. ఫోటో ఇంట్లో అర్చన చేసుకుంటారు. కర్మ ప్రార్థం తప్పనేది అర్థం బ్రేక్ అయింది. ఏం చేయాలి? నువ్వు చేతనైతే జాగ్రత్తగా ఫ్రేమ్ తీసేసి మళ్ళీ కొత్త ఫ్రేమ్ వేయించుకో. ఆ జీవన్ రాదు కదా నీకు. ఇన్నాళ్ళు పూజ కూడా చేస్తుంటాం కదా, ఆ జీవన్ రాదు కదా. అటువంటి ఆలోచన నువ్వు ఎందుకు చేయట్లేదు? ఈ అద్దం పగిలిపోయింది కదా, ఇది పనికి రాదని చెప్పి ఎవడో తలకమాసిన వెధవాకుడు, బుద్ధి జ్ఞానం లేని వెధవాకుడు చెప్పాడని చెప్పి దీన్ని తీసుకెళ్ళి నువ్వు నీళ్ళల్లో పడేస్తుంటే తొక్కుకుంటూ తొక్కరా. అందులో ఉండి పోనీ ఏదో జలచరాలు చేదు తినేదనుకుని వస్తే అవి చచ్చిపోవా? ఈ పాపాలకి ఎవరండి మూలకారకులు అవుతున్నారు? అసలు ఇంటూ దేవుని పెట్టద్దు, అలా ఆలోచించేవాళ్ళు. పెట్టద్దు. పెట్టావా, అదేదో బ్రేక్ అయింది, పగిలింది, చక్కగా ఫ్రేమ్ మార్పించుకో. ఫ్రేమ్ మార్పించుకుంటే పనికిరాదు అని చెప్పిన వెధవాడు. అంటే ఫోటోకి లామినేషన్ చేయటము, అద్దం పెట్టో వస్తున్నాయి కదా, ఆ అద్దం పెట్టినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోకి
ఆ అద్దం పగిలింది కాబట్టి అద్దం పగిరాదన్నప్పుడు నీ శరీరంలో నీకు యాక్సిడెంట్ అయ్యి చెయ్యో కాలు విరిగితే నువ్వు ఎలా పనికొస్తున్నావు, నువ్వు ఎలా పనికొస్తున్నావు, అది దానికి సమాధానం కావాలి నాకు కూడా. మరి అంటే మనకైతే ఎట్లా ఉన్నా పనికొస్తామా? అంటే ఏదైనా ప్రమాదంలో కాలు విరిగినా, కన్ను పోయినా, చేయి విరిగినా మనం పూజలకి అన్నింటికి పనికి వస్తాం. కానీ మన ఇంట్లో మన కుటుంబాన్ని ఏ దేవత అయితే చక్కగా కాపాడుతూ ఉంటుందో మన ఇంట్లో ఏ ఒక్క దేవత ఫోటో ఉంటుందో ఆ ఫోటో ఏదైనా కారణం చేత, ఏదైనా తప్పిదం చేత, పొరపాటు చేత కింద పడి ఫ్రేమ్ పగిలిపోతే అది పనికిరాదా? ఇది ఎక్కడ ఆలోచనమ్మా? ఇవి నిజంగా మన ఒక్క ధర్మాన్ని తప్ప ఎక్కడా లేవి. మనకు విపరీతమైనటువంటి మూఢనమ్మకం, మూఢభక్తి. నమ్మకము, భక్తి, విశ్వాసం, ప్రేమ ఉంటే వేరు. మూఢనమ్మకం ఉంటారమ్మా. ఆ మూఢనమ్మకం వలన చేతులారా కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇదే గురుగారు, మరి ఫ్రేమ్ అంటే ఓకే, మనం చేంజ్ చేయించుకునే అవకాశం ఉంటుంది. మరి విగ్రహం అనుకోండి, చెయ్యో లేదంటే ఇంకేదన్నా ఇట్లా బ్రేక్ అయ్యింది అనుకోండి, సో మరి విగ్రహాన్ని కూడా ఎలా అంటారు? ఇప్పుడు అది లోహమేగా. అవును. అంటే ఒకప్పుడు ఆ విగ్రహాన్ని లోహంతో చేసిందేగా, మరలా అదే లోహంతో అని చేయలేరా? చేస్తారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విగ్రహం అంటే అసలు అది పనికి అంటే అది పూర్తిగా 2 ముక్కలు అయిపోయింది అంటే మనమే బ్రతకం. మనకి ఏదైనా జరిగితే 2 ముక్కలుగా అయిపోయింది అన్నప్పుడు విషయం పక్కన పెట్టేస్తే, ఒక భిన్నంగా ఒక బీట్ ఇచ్చింది అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ప్రతిదీ ఉంటుంది. రాయి అనుకోండి, మనం ఏం చేయలేం దాన్ని. శిల రాయి అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం. భిన్నమైనప్పుడు దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టి కొత్తది తీసుకుంటాం. అదే కనుక మనకు ఒక ఇవి ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, లోహాలు అనుకోండి, లోహమైనటువంటి దాన్ని మనలాంటివే లోహం అంటే రిపేర్కి పనికొస్తాయి శుభ్రంగా చేసిన వరకు. అంతేగాని అది ఇదైంది నేను పారేస్తా, బాగానే ఉంది, నువ్వు ఇదే చెవుగా నిన్ను పారేయాలా, పారేయక్కర్లేదా, నువ్వు ఎలా పనికొస్తున్నావు? అంటే నీకు ఎన్నో రకాల ఇబ్బందులు కలిగి లోపల 4 రకాల ప్లేట్లు ఉండి, రాడ్లుండి, పూజ చేయడానికి పనికొచ్చేటువంటి నువ్వు అమ్మవారు ఎందుకు పనికిరాదు మరి? అంటే కొన్ని రాజకీయాలు మనం తెలుసుకోవాలండి. దీన్ని కొంతమంది ఖచ్చితంగా దీన్ని ట్రోల్ చేస్తారు, అది వేరే విషయం. నాకు దాని గురించి బెంగ లేదు. ఇంకో 100 మందికి ఈ వీడియో వెళ్తుంది, అర్థం చేసుకోగలుగుతారు కనీసం. కాబట్టి ఏదో ఫోటో పగిలింది కాబట్టి ఇంటి బయటపడేయాలనేటువంటి చాలా శుద్ధ తప్పమ్మ. అర్థం చేసుకోండి, మన ఒళ్ళు, మన శరీరం మనకెంతో, మనకేదో కాలో చెయ్యో విరిగితే మనం ఎలా అయితే కనుక కట్లు కట్టించుకొని మన విధానాలు మనం అనుసరిస్తున్నామో, అలానే ఒక ఫోటో ఇంట్లో కింద పడే ఏదన్నా ఫ్రేమ్ పగిలింది అంటే దాన్ని బాగు చేయించి మళ్ళీ కొత్త ఫ్రేమ్ పెంచుకోండి. అందులో ఉన్నటువంటి జీవం, ఆ కళ, ఆ శక్తి కొత్త వాటిల్లో దొరకదు. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంటుంది అంటే, మనకి ఏదైనా జరిగితే ఇక మనం పనికిరాము అంటే ఎలా ఉంటుంది? చేతికి దెబ్బ తగిలింది, 6 నెలలో 7 నెలలో కష్టపడితే మళ్ళీ చేయి పని చేస్తుంది. కానీ వాడి కుంటోడైపోయాడు, వాడు పనికిరాడంటే మన మనసుకి ఎంత బాధేస్తుంది. భగవంతుడు కూడా ఆయనకి ఏమీ ఎలాంటి ఎమోషన్స్ ఉండవు అనుకోకండి. ఎవరికి ఉండే ఎమోషన్స్ వారికి ఉంటాయి. మన ఎమోషన్సే భగవంతుడు, ఆయన నుంచే మనకి ఎమోషన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా. అటువంటిది వాగర్థావివ సంపృక్తం మనకు ఆయన తల్లిదండ్రి, ఆయనకి మనం పిల్లలం. మనకు కష్టం వస్తుంది, ఆయనకి ఎమోషన్ వస్తుంది. అంటే వీడింట్లో మనం ఉన్నాం, వాడికి సమస్య రాకుండా మనం ఏదో కింద మీద పడి చూస్తున్నాము. వాడికి ఏదో యాక్సిడెంట్ అయితే ప్రమాదం నుంచి బయటికి తెప్పించాం, వాడు ఏదో రాడ్డో ఇరవై పెట్టినాడు, అదే నా ఫోటో కింద పడితే తీసుకెళ్ళి పారేశాడు వీడు. దాన్ని మళ్ళీ రిపేర్ చేయించి చక్కగా మళ్ళీ నీట్గా బాగు చేయించి పెట్టలేకపోయాడు. అదే ఒక బంగారపు వస్తువు అయితే వాడు పెట్టుకుంటాడో పడేస్తాడా? అంటే విలువలేనిది నన్నేగా విలువలేని వారిగా చూస్తానని భగవంతుడు భావిస్తారమ్మా. ఉపయోగం ఏముంది? అది మనం గమనించుకోవాలమ్మా. ఓకే గురుగారు, నిజంగా అంటే చాలా మంది చేస్తుంటారు ఇది, ఫోటో ఫ్రేమ్ కానీ దాన్ని ఇదవ్వగానే పాడేస్తూ ఉంటారు. అంటే పాడేయటం వల్ల ఒకటి మీరు ముందుగా అన్నట్టుగా జలచరాలకు ఇబ్బంది కలగటం ఒకటి, రెండోది మన బాడీకి ఏదన్నా అయితే మనం పాడేయలేనప్పుడు భగవంతుడి ఫోటోకి ఏదైనా జరిగితే పాడేయటం అనేది మనం ఇన్నాళ్ళుగా నమ్మి పూజ కూడా చేస్తుంటాము. సో ఆ పాజిటివిటీ ఉంటుంది, దేవుడిలో ఆ జీవం కూడా ఉంటుంది. సో అది మనకు అలాగే ఉండాలి అనుకున్నప్పుడు ఏ గుడికి వెళ్తే ఆ గుడి నుంచి ఫోటోలు తీసుకొచ్చి పెట్టుకోకండి ఇంట్లో. నేను మొన్న ఒకరింటో మీకు చెప్పాను లేదు, చెప్పారు ఇన్ని తీసి అవతల పడేసా. చెప్పారు. ఎదు తీసిన చేతి కట్టిన రక్షలు, వాతాలు, ఈతాలు రకరకాలు ఉన్నాయి, అన్ని ఉండకూడదు అనిపించింది. ఏంటి అది దేవుడికి మందిరమా లేదంటే కనుక చెత్త కుప్ప అన్నట్టు అనిపించింది. ఏంటంటే ఎటు చూసిన అన్ని మడతలు పెట్టి సులభలు చేస్తున్నారు. అది ఆ మడత అంటే ఇప్పుడు తీస్తే ఒక ఫోటో,
ఎందుకు ఉపయోగమైనటువంటివన్నీ అసలు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు నష్టమే. తీసేసేయాలి. మనకి ఏది అవసరమో ఇంతవరకు వస్తాం చూసుకోవాలి. అంతే గురువుగారు. సో చాలా చక్కటి విశ్లేషణ. సో ఆలోచించే వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి గురువుగారు చెప్పింది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చాలా బాగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.